సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2024 సంవత్సరం ఈ రోజుతోటైతే పూర్తి కాబోతుంది. కొత్తగా 2025 సంవత్సరంలో కూడా అడుగు పెట్టేస్తున్నాం. అయితే కొంతమందికి 2024 సంవత్సరం కొంతమందికి తీపి జ్ఞాపకాలను ఇస్తుంది, అలాగే కొంతమందికి చేదు అనుభవాలను కూడా ఇస్తుంది. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తుంటారు కదా. 2024 సంవత్సరం గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగేద్దాం పదండి. వీళ్ళంతా కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. హాయ్ హాయ్ హాయ్. 2024 ఎండ్ అయిపోతుంది, కొత్తగా 2025లో కూడా ఎంటర్ అవుతున్నాం. సో 2024లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అలాగే సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను చాలా లైఫ్ని ఎంజాయ్ చేయడం ఎక్కువ చేసేసాను. అంటే కెరీర్ పైన ఏమి ఆలోచించకుండా ఎక్కువగా సంతోషం కోసం, ఎంజాయ్మెంట్ కోసం తిరుగులు ఎక్కువ తిరిగాను. బస్ స్టాండ్కి వెళ్ళడం, అమ్మాయిని చూడడం. 2024లో నువ్వు చిన్నప్పటి నుండి అనుకున్న కళలు నెరవేరాయా? ఏం లేవు. అంటే స్కూల్ డేస్లో అనుకున్నవి నెరవేరాయి. అంటే ఇలా వెళ్ళి లైన్ వేయడం, అమ్మాయిలకి బస్ స్టాండ్కి వెళ్ళి అమ్మాయిలు చూడడం. అలాగే వెళ్ళావు కదా, అంటే లైన్ వేసావు, ఎవరైనా సరే మనకి యాక్సెప్ట్ చేస్తారా? చేయడం లేదండి. రాలేదా? లేదండి, చూసి నవ్వుతున్నారు కానీ యాక్సెప్ట్ చేయట్లేదండి. అంటే అలా ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తున్నారు కదా, మౌనం అర్ధ అంగీకారం అంటారు కదా, అలా ఏం ట్రై చేసావు? అలాగనే ట్రై చేసి ఆ చూపులతో పడగొట్టడానికి ట్రై చేశానండి. కానీ వర్కౌట్ అవడం లేదు. చూసి నవ్వుతున్నారు కానీ దాని తర్వాత మరి ఇంకేమైనా మాట్లాడదామంటే అన్నయ్య అనేస్తున్నారండి. అయ్యో ఎంత కష్టం వచ్చింది మా చీపురుపల్లి అబ్బాయిలకి. సరే 2025లో గోల్ ఏంటి? ఎలా అయినా జాబ్ కట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చేసినవన్నీ చాలా ఫన్నీగా మొత్తం ఫెయిల్యూర్కి తోడయ్యాయి. నేను ఎస్ఎస్సిలో కూడా ఫెయిల్ అయ్యాను ఫైనల్ మెరిట్లో. ఇప్పుడు అర్థమవుతుంది, చాలామంది నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళందరూ కూడా జాబ్ కొట్టి వెళ్ళిపోతుంటే ఇప్పుడైనా కొంచెం 2025లో కెరీర్ సక్సెస్ కోసం ప్రయత్నించాలి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. నీ కెరియర్ సక్సెస్ అవ్వాలి 2025. నీకు అన్నీ కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఇవ్వాలి. సో మీరంతా కూడా 2024ని చూసేశారు. 2025కి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? అసలు 2024 గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? 2024లో అయితే కానిస్టేబుల్ కోసం వెయిట్ చేసాం మేడం. ఈవెంట్స్ అయితే వెళ్ళదు. చాలా అంటే 5 ఇయర్స్ నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసరికి 2022 నవంబర్లో వచ్చింది నోటిఫికేషన్. మెయిన్స్ అంటే ఫిలిమ్స్ అయిపోయింది జనవరిలో, 2023లోని ఈవెంట్స్ డేట్ ఇచ్చారు కానీ అది క్యాన్సిల్ చేస్తారు అమెజాన్. దానికోసం ఇప్పటి వరకు వెయిట్ చేస్తామని. ఇప్పుడు ఇచ్చారు హ్యాపీ మూమెంట్ అదే, ఈవెంట్స్ డేట్ ఇచ్చారు అనేది. నెక్స్ట్ 2025లో పోలీస్ డ్రెస్ అయ్యింది డ్రీమ్ అంతే. డ్రెస్ వేసుకొని సల్యూట్ చేయాలి, ఇంట్లో అమ్మకి నీ డ్రెస్తో చూపించాలి, అంతేనా? అంతే, అదే డ్రీమ్ మేడం. ఇప్పటి నుండి కళ, చిన్నప్పటి నుండి కూడా పోలీస్ అవ్వాలని ఇది ఒక ఎయిమా? అంటే డిగ్రీ చేసాం మేడం. అంటే మన పక్కన వాళ్ళందరూ జాబ్ కొడుతున్నాం, మనకు దీని మీద ఇంట్రెస్ట్ పుట్టింది, తర్వాత పోలీస్గానే ఉండిపోయాము. 2024 ఎలా ఉంది, 2025 ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటాం? 2024 మ్యామ్ నోటిఫికేషన్ 3 ఇయర్స్ అబవ్ అయిపోయింది మ్యామ్. సో ఏంటంటే 2025 రిక్రూట్మెంట్ జరుగుతున్నాం. సో ఈసారి సక్సెస్ అవ్వాలని సరే కానిస్టేబుల్కి, అందుకే మ్యామ్. లాస్ట్ 2 ఇయర్స్ కరోనా వచ్చింది. కరోనా వల్ల 2 ఇయర్స్ ఏజ్ ఎగిరిపోయింది. 2019లో లాస్ట్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ అనేది. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు రాస్తున్నది 2022లో ప్రిలిమ్స్, అదే నోటిఫికేషన్ ఇచ్చారు. 2023లో అయ్యింది ప్రిలిమ్స్ అనేది అయ్యింది. అయితే ఇంకా పెట్టట్లేదని నేను బంధన్ బ్యాంక్లో చేస్తున్నాను. 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అందులో ఉంటే చదువుతూ నేను ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యాను. 100 అబవ్ వచ్చాయి. ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా 20 డేస్ ఉంది. ఇక్కడ చీపురుపల్లి రన్ మిషన్లో బాగా ట్రైనింగ్ ఇస్తున్నారని తెలుసుకొని నేను ఇందులోకి జాయిన్ అయ్యాను. ఇక్కడ ఈవెంట్స్ నేను గోల్ సక్సెస్ చేసుకుని తర్వాత మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్ ఉద్యోగం అనేది నేను కొట్టడానికి రెడీగా ప్రిపేర్ అవుతున్నాను. 2024లో ఏం వదిలేస్తున్నారు? 2025లోని అంటే ఎలాంటి తీపిని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? 2024లో అంటే తిరగడం, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఇక మీదట అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత కొంచెం చదువుకొని మంచిగా జాబ్ ట్రై చేయాలని అనుకుంటున్నాను. లేదా ఇంక వేరే ప్లానింగ్స్ ఏమీ లేవా? ఓన్లీ జాబ్ ఓకే, కానీ కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ప్రయారిటీ ఇస్తుంటాం కదా. ఈ ఇయర్లోని ఎలా అయినా సరే ఒక అమ్మాయిని పడగొట్టాలని ఆలోచన.
అవన్నీ ట్రయల్స్ అన్నీ అయిపోయాయి 24 ఆల్రెడీ ఓవర్. మాత్రం అవ్వలేదండి. నేనైతే ట్రై చేస్తానండి. దీంతో పాటు దాన్ని కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఎంజాయ్తో పాటు రెండు కూడా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇటు కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతుంటూ ఉండాలి అండ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నానండి. మంచి ఆలోచన, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, దాంతో పాటు కాంపిటీషన్ కూడా లైఫ్ సెటిల్ అవ్వాలి. అసలు ఏంటి 2024 అసలు నీకు సక్సెస్ ని ఇచ్చిందా? ఎలా ఉంది? సక్సెస్ అనేది కష్టపడాలి, కష్టపడితే కానీ ఏది రాదు కదా అంత తొందరగా. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇయర్ బాగా గుర్తుండిపోతుంది అనమాట. అరే బాబు 2022-23 ఓరి నాయనో అది నా లైఫ్లో సక్సెస్, లేదంటే అది ఒక దరిద్రమైన ఇయర్ అంటూ అలాంటివి ఏమైనా ఉందా? అలాంటి ఇయర్ అంటే ఇట్లా లేదు మేడం. అంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం, కానీ ఏదైనా కష్టపడితే కానీ అంత తొందరగా రాదు కదండి. ఏదైనా 25లో ఏం సాధించాలనుకుంటున్నావు? ఏది సాధించాలంటే ఏజ్ ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ప్రయత్నం అంటే అమ్మాయి కోసమా, కాంపిటీషన్ కోసమా? అమ్మాయి కోసం అయితే కాదులేండి. సిగ్గుపడుతున్నావు ఏదో ఉంది అది అసలు ఉంది, సిగ్గుపడక ఎందుకు మళ్ళీ మనకి సిగ్గు చెప్పు. లైఫ్ సెటిల్ కోసమే మేడం. తర్వాత అవి నెక్స్ట్ అవి చూస్తాను కదా. ఏ ఏజ్ లో ముచ్చట ఆ ఏజ్ లోనే, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత బరువులు బాధ్యతలు తీసుకుంటే మాత్రం ఈ జనరేషన్ లో కష్టం మేడం. 2024 ఎంజాయ్ చేశారు. 2025లో ఏం చేయాలని ఒక బెస్ట్ ప్లానింగ్ అంటూ ఏమైనా ఉందా? 25 కూడా ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేద్దాం అంటే ఎంజాయ్ అంటే ఏ విధంగా? వీడియో చేస్తానా? రికార్డులు చెప్పు, పర్వాలేదు. ఏదైనా నాకు ఏది నచ్చితే చేస్తాను. అంటే అంటే చదువు పరంగా ఇంకా చదవాలనే ఆలోచన ఉంటుంది, లేదు ఇంతవరకు కూడా ఎంజాయ్ చేయలేదు, ఎవరినైనా ప్రపోజ్ చేయాలంటే లేదు, ఇంటి బాధ్యతలు తీసుకోవాలంటే లేదు, బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏంటి ఎంజాయ్ అంటే ఏంటి? ఆ క్షణంకి ఏదైనా చేసాడు. సూపర్ గట్టి. అంటే ఏ క్షణం, ఇప్పుడు ఈ క్షణం ఏమనుకుంటున్నావు చెప్పు? ప్రెసెంట్ రన్ అవుదాం అనుకుంటున్నాను. 2024 ప్లానింగ్స్, 2024 ఆల్రెడీ ఓవర్, కానీ మనం అనుకుంటాం ఇది చేస్తే బాను, అయ్యో ఇయర్ అంతా కూడా మనం అనుకున్నది కొంతమంది సాధించింది ఉంటారు, సాధించలేకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి 2025లో ఏమైనా సాధించాలనే ఆలోచన ఉందా? 2024లో బాగా హార్డ్ వర్క్ చేసాం కానీ ఎగ్జామ్లో దగ్గరికి వెళ్ళి రాణించలేకపోయాం. అంతకంటే ఇంకా మెరుగ్గా ప్రయత్నించి 2025లో అనుకున్న లక్ష్యాలు ఇంకా సాధించాలని కోరుకుంటున్నాం. ఓకే, కాంపిటీషన్ గా ఓకే, ఇంకా పలాంది ఎంజాయ్ చేయలేదు, ఇంక ఇది ఎంజాయ్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఓకే, ఇప్పుడు మేము కానిస్టేబుల్కి ఈవెంట్ ప్రాక్టీస్ అవుతున్నాం 2 సంవత్సరాల నుంచి. దీనివల్ల మేము ఎటువంటి ఎంజాయ్ చేయలేదు. ఎప్పుడు చదువు, రన్నింగ్, గ్రౌండ్, రన్నింగ్, తినడం, పడుకోవడం, అంతేగాని ఒక అమ్మాయిలు అనేసి, ఒక సినిమాలు అనేసి ఒక ఎంజాయ్మెంట్ ఏం లేదు. ఈ విధంగా 2025లో కానిస్టేబుల్ జాబ్ సాధించి అమ్మాయిల విషయంలో సరే ఇంకా విలాసవంతమైన జీవితాన్ని ఇంకా గడపాలనేసి, ఇంకా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మంచి మంచి ప్లేసులు ఇచ్చేసి ఒక మంచి స్థాయికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎంజాయ్ అంటే ఎలా అంటే మనకి నచ్చిన అమ్మాయిని ప్రపోజ్ చేస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు. తను అంటే ఆల్రెడీ మీకు జాబ్ వస్తుంది కాబట్టి సో సక్సెస్ అయినట్టు, సో తను కూడా ఓకే చేస్తే అలాంటి ఎంజాయ్మెంట్ లేదు, ఏదో బస్ స్టాండ్లో వాటిలో తిరిగేసి చూసేసి వచ్చి ఆ ఎంజాయ్మెంట్. 2024లో ఒక అమ్మాయికి నేను ప్రపోజ్ చేశాను, తను కాదన్నది. నేను 2025లో జాబ్ కొట్టేసి తనకంటే అందంగా ఉన్న అమ్మాయితో అది ప్రపోజ్ చేసి తను కన్విన్స్ చేసి మంచి ప్లేసులకి తీసుకెళ్ళి ఆ వీడియోస్ నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయికి ఏదో విధంగానే పంపించాలి ఒక వాట్సాప్ ఆ విధంగానే సరే నా మనసు సంతృప్తి పడి విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను. ఎవరైతే మనల్ని వద్దన్నారో వాళ్ళకి అంతకన్నా అంతకు మించి ఉండాలన్నమాట వాళ్ళకి మనం చూపించే సినిమా. 2024లో నేను అగ్నివీర్ ఫెయిల్ అయ్యాను, బట్ 2025లో క్వాలిఫై అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. సో 2024లో నేను ఇది సాధించలేదు, సో అంటే కొన్ని ఉంటాయి, నా బద్ధకమే నా శత్రువను, లేదంటే ఇంకొక ఎవరినైనా అచీవ్ అవ్వాలి అనేసి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన, అలాంటిది ఏమైనా ఉందా? 2025లో సక్సెస్ అవ్వాల్సింది. మేడం గారు 2024లో ఫెయిల్ అయ్యాం, దానికంటే బెటర్గా ప్రయత్నించి 2025లో మా యొక్క గమ్యాన్ని చేరుకుంటామని కోరుకుంటున్నాం. అంటే ఏంటి గమ్యం? అంటే పొద్దు నుండి సాయంత్రం వరకు కానిస్టేబుల్ అనుకొని ఉండం కదా, ఆ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి కదా, వాటి సంగతి ఏంటి? ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫుడ్, సరే ఈ టైంలో నేను పలానా ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, వ్యూని చూడాలి, ఇయర్లో వెళ్ళలేదని ఉంది మేడం. మా గమ్యాన్ని చేరుకున్న తర్వాత మాకున్న లక్ష్యాలని, ఒక అమ్మాయి అనొచ్చు, ఒక మంచిగా ఇల్లు కొట్టుకొని రిచ్గా ఉండాలనేసి ఆ అమ్మాయిని మంచి మంచి ప్లేస్లు తీసుకెళ్ళి
ప్లేస్లు అంటే ఏ ప్లేస్ ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, డెహ్రాడూన్ ఉంది, సిమ్లా ఉంది, ఊటీ ఉంది, కొడైకెనాల్ ఉంది, మాకు దగ్గరలో అరకు ఉంది, ఇంకా మాకు పాలకొండ సీతంపేట ఉంది. ఇటువంటి ప్లేసులకి వెళ్ళి మా యొక్క పాత గతంలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి మైండ్ ప్రశాంతంగా ఉండి తనతో ఫ్రీగా టైం స్పెండ్ చేసి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నావు సరే, అవన్నీ ప్లేస్లు ఎంజాయ్ నువ్వు ఒక్కడవే చేయాలి నిజంగా అంటే నువ్వు ఎవరైతే ప్రపోజ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తావా? పక్కాగా మేడం, అలా వెళ్తేనే కదా మన యొక్క మైండ్ అంతా ఫ్రీగా అయ్యిండు హ్యాపీగా ఉంటాము అంతే. ఈ మాటలు తర్వాత ఉంటాయో ఉండవో. సో 2024లో ఏం ఎంజాయ్ చేశారు అంటే చేదు అనుభవాలు ఉంటాయి, గుడ్ మెమొరీస్ కూడా ఉంటాయి, అలాంటివి ఏమున్నా 2025లో ఏం కావాలి? 2023-24లో అయితే అంత హ్యాపీ మూమెంట్స్ అంటే ఎట్లేవు. పర్సనల్ లైఫ్కి అయినా ఏ విధంగా అయినా అంత ఇదేం లేదు. SSGD అనగా అయింది, అదే క్వాలిఫై అవ్వడం, పర్సనల్గా ఒక ఇది అవ్వడం, దాని తర్వాత పర్సనల్గా ఇది అవ్వడం ఏంటి? పర్సనల్గా ఇదంటే ఏంటి? లవ్ ఫెయిల్యూర్ అయ్యామని ఆనందంగా చెప్తున్నావు. అది అప్పుడు బాధగా ఉంది. మొత్తం రియలైజ్ అయిన తర్వాత గ్రౌండ్కి వచ్చి ఇదైన తర్వాత జస్ట్ నథింగ్ అనిపించింది. ఇప్పుడు నేర్చుకున్నా అంటే లవ్ ఫెయిల్యూర్ అన్నావు. సో లవ్ ఫెయిల్యూర్ని సక్సెస్ అయితే వచ్చిన ప్రతిఫలం ఆనందంగా ఉంటుందా, లేదు లైఫ్లో మనం అనుకున్న గోల్ రీచ్ అవుతే ఆనందంగా ఉంటుందా? స్టార్టింగ్ లవ్ చేసినప్పుడు అయితే బాగానే ఉండేది, అది తర్వాత వేటి అంత అనిపించే కాదు. దాని తర్వాత సిచ్యువేషన్ మన చేతిలో లేనప్పుడు, అందులో ఉంటుండగా మనం ఏం సాధించలేనప్పుడు తెలిసినప్పుడు, దాని నుంచి ఏదైనా ఒక మనసుకి ఒక సరైన దెబ్బ తగిలితే దాని తర్వాత మనం ఏదైనా ఒక నేర్చుకోగలం. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఒక 1 year డిప్రెషన్కి వెళ్ళడం, తర్వాత అలా జరిగిన తర్వాత మా నవీన్ అని ఉన్నాడు కదా, ఆ తర్వాత అన్నయ్య కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా కాదని అలాగ ఉండడం, తర్వాత ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం, ఈవెంట్స్ రావడం, అలా రన్నింగ్ మీద అదే పట్టు చేయడం, దానివల్ల కొంచెం యూజ్ అయ్యింది. నవీన్ గారు చెప్పండి, 2024లో మీకున్న గుడ్ మూమెంట్స్ ఏంటి, లేదు 2025లో పలానా ప్లాన్ చేసుకుంటాం కదా, ఈ ఇయర్లో ఇలా గడిచిపోయింది, సో నెక్స్ట్ ఇయర్ అయినా నేను ఇది సాధించాలి, అది ఏదైనా కావచ్చు, కెరియర్ కావచ్చు, లేదంటే ఇంక వేరే ప్లాన్స్ ఏమైనా ఉండదు, అదేంటే ఏం చెప్తారు? 2024 or 23 అనేది అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్నదే సేమ్. ఒక యాస్పిరెంట్కి ఉండేది ప్రతి ఒక్కరిది స్ట్రగులే ఉంటుంది. నేను ఇంక పర్సనల్గా ఇంకేం చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క పర్సను ఏదో సాధిద్దామని ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. అది గ్రౌండ్ నుంచి కానీ, లేదంటే స్టడీస్ నుంచి కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా సరే. ఒక పర్సన్ అవుట్ అయిన తర్వాత ఎంత సక్సెస్ అవుతాడో, ఎంత ఫెయిల్ అవుతాడో ఆ పర్సన్కే తెలుస్తుంది, ఇంకెవరికి తెలీదు. సో మనం ఎప్పుడైనా సరే ఒక పర్సన్కి మనం బూస్ట్ ఇవ్వాలి కానీ మనం డిస్కరేజ్ చేయకూడదు. నేను ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఒక 9 years నుంచి నేను హేమంత్ అనే అండర్లో ఉన్నాను. నేను ఒక 3 years నేను ఫుల్గా స్ట్రగుల్ అయ్యాను. అన్నయ్యకి అన్నీ తెలుసు, ఇంక నేను పర్సనల్గా చెప్పడానికి అంటూ ఏం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నాకు ఏజ్ కూడా కొంచెం సర్టిఫికెట్లో కొంచెం ఏజ్ ఎక్కువ. సో దట్స్ వన్ నేను ఇప్పుడైతే ప్రతిదానికి నేను అర్హుని కాదు. కానీ నా యొక్క గురువు యొక్క సంకల్పం, నా సంకల్పం ఏంటంటే మాలా ఎవరు ఇంక సఫర్ అవ్వకూడదు, ఇంకెవరూ సఫర్ అవ్వకూడదు. అందుకే ఈ వచ్చిన పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు అందరూ నా ఏజ్ కన్నా చాలా తక్కువ. అంటే నేను వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎంతో అందరినీ చూస్తున్నారు, అంటే పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు. కొంతమంది ఎలా అంటే ఎంజాయ్మెంట్ని లైఫ్గా, ఏదైతే 2 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారో దీన్నే లైఫ్గా అనుకుంటుంటారు. సో అలా చాలామంది బ్యాకప్ అయిపోతుంటారు. మీరు అనేటట్టు ఏజ్ అంతా అయిపోయిన తర్వాత, మన చేతులు దాటిపోయిన తర్వాత బాధపడే వాళ్ళు ఉంటారు. సో లైఫ్ని ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి 2025లో? వీళ్ళు నోటిఫికేషన్ వచ్చే ముందు మన ప్రిపరేషన్ కన్నా దానికి ముందే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటూ సిలబస్ని మొత్తం మనం రివిజన్ చేసుకొని పక్కడ్బందీగా ప్లాన్ చేసుకొని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు అండర్లో ఎలా అనుకుంటుంది. ఈ ఫంక్షన్స్ అని, ఎంజాయ్ మూమెంట్స్ అని, ఇవి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉంటుంది. మీ దగ్గర పైసా ఉంటే ప్రతిదీ ఉంటుంది. మీ డబ్బు కావాలి అనేసి అంటే ఖచ్చితంగా ఏదో ఉద్యోగం చేయాలి. మగవాడు అన్నాడు ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సిందే. ఇంట్లో నాకు ఏజ్ లేదని, లేదంటే నాకు అంటే ఈ రోజుల్లో ఇద్దరు కూడా చెయ్యాలి కంపల్సరీగా. ఇద్దరూ చెయ్యాలి. అఫ్ కోర్స్ నేను చెప్తుంది ఏంటంటే, నేను ఒక జెండర్గా నేను చెప్తాను. అంటే మగవాడికి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అది అమ్మాయిలకి ఉంది, అబ్బాయిలకి ఉంది, నేను లేదు అనట్లేదు, జెండర్ వాళ్ళని ఈక్వల్ అని. కాకపోతే అంటే అబ్బాయి చెయ్యాలి, అబ్బాయి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే బిఫోర్ ఎలా ఉన్నది ఇంపార్టెంట్ కదా, ఆఫ్టర్ మ్యారేజ్ అని ఇవని ఇంకా వగేరా వగేరా బోల్డ్ అని ఉంటాయి. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే 2025 అనేది ప్లాన్ అనేది చాలా పకడ్బందీగా, చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. ఫ్రీ కోచింగ్ అనేది ఇక్కడ మేము ఆల్మోస్ట్ 9 years 10 years నుంచి చేస్తున్నాం. సో దట్స్ వై మా దగ్గర చాలామంది సెలెక్ట్ అయిన పీపుల్స్ ఉన్నారు.
వాళ్ళందరికీ కూడా మాకు కృతజ్ఞతలు. మీ వాళ్ళకు మీరు ఎంత దూరం వచ్చి మాకు ఎంత సహాయం చేసినందుకు మీకు కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఉద్యోగం పురుష లక్షణం అంటున్నావు కదా, ఇలా ఏంటి అంటే ఏ ఉద్యోగాలు సాధించాలి, మీ యొక్క యూత్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? 2024లో ఎలాంటి సక్సెస్ని చూడాలనుకుంటున్నారు? ఉద్యోగం పురుష లక్షణం అంటే ఎందుకనంటే మేడం, ఏజ్ ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా చూస్తే సాధించాలి, లేదంటే దాన్ని ఎలాగైనా కొట్టాలి. అంటే ఏజ్ అంటే ఉడుకు రక్తం అంటారు. ఉడుకు రక్తం అనుకున్నది వెంటనే అయిపోవాలి. మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. నెక్స్ట్ మనల్ని వద్దు అనుకున్న వాళ్ళకి మనం ఏంటో చూపించాలి. మనల్ని వెనకేసుకున్న వాళ్ళకి మరియు ఏంటంటారంటే ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళని, మన పేరెంట్స్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళకి మాత్రం గట్టిగా సమాధానం చెప్పాలి. నా ఒపీనియన్ ఏంటంటే, నాకు జాబ్ వచ్చిన తర్వాత నన్ను ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళకి మాత్రం నేను ఒక బిర్యానీ పార్సిల్ తీసుకెళ్తాను. ఎవరు అంటే ఎవరు ఫ్రెండ్స్ వద్దనుకున్నారా, లేదంటే మనం ఎవరినైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు? ఎవరికి ఆ బిర్యానీ ఆఫర్? ఎవరికి బిర్యానీ ఆఫర్ అంటే ఏం లేదు మేడం. అంటే ఇప్పుడు ఒక ఏంటంటారంటే, ఒక అమ్మాయిని మనం లవ్ చేసిన తర్వాత అమ్మాయి ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత తను అంటే మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తుందేమో అని మనం ఊహలు ఉంటాం కదా మేడం. ఆ అమ్మాయి మనకి ఇవ్వదు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వదు. అంటే ఏంటంటే ఒక ఉద్యోగంకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇంకా వీడికన్నా బెటర్ ఒక లవ్ మీద మేడం, వీడికంటే బెటర్గా ఇంకా మనకంటే బెటర్ అని చూసుకోవడం, మనల్ని వదిలేయడం. అంటే మనం అందరూ అలా ఉంటారనే ఆలోచన తప్ప. అంటే నువ్వు ఎవరినైతే అమ్మాయిని రీచ్ మేబీ అమ్మాయి ఆలోచన మాత్రమే అలాగే అయ్యి ఉంటుంది. నా లైఫ్లో అమ్మాయిలు అందరిగా ఉన్నారు కదా, ఒక అబ్బాయి సక్సెస్ అవ్వాలంటే ఒకటి అమ్మాయి కన్నీళ్ళ ద్వారా అయినా అవుతాడు, లేదా ఇంట్లోనే అమ్మ నాన్న కష్టపడి కన్నీళ్ళతో అవుతాడు. పక్కాగా ఆడు సక్సెస్ అయ్యాడంటే అమ్మాయి వెనకాల బాధ ఉన్నాడు అవుతాడు, లేదా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయి కదా, దానికే సక్సెస్ అవుతుంది. ఇది అమ్మాయికి అబ్బాయికి తేడా. ఏంటి అమ్మాయిల గురించి అలా చెప్తున్నారు? ఏంటి ఎంతవరకు వాస్తవం? నిజమేనా? కాదు. యా, కంగ్రాచులేషన్స్. అమ్మాయిల గురించి అలా చెప్తున్నారు. ఏంటో మన వల్లే వాళ్ళకి కన్నీళ్ళు అంటే అన్ని నిజమే. సక్సెస్ అంటే ప్రతి పురుషుని విజయం వెనకట్ల మహిళ ఉండాలి, మహిళ విజయం వెనకట్ల పురుషులు ఉండాలి. ఒకేలాగా ఉంటారు కదా మేడం. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు సఫర్ అయిన వాళ్ళు ఇలా మాట్లాడతారు. 2024లో చాలా గుడ్ మూమెంట్స్ చూసావు, చాలా అనుభవాలను చూసావు. 2024 ఎలా సాగింది? 2025కి ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? 24 అనేది ది బెస్ట్ ఇయర్ మేడం నాకైతే. గ్రౌండ్ పరంగా అయితే అన్ని వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు డిమోటివేట్ అయినా నవీన్ అని మోటివేట్ చేస్తూ చాలా సపోర్టివ్ చేశారు. అన్నయ్య వాళ్ళు కూడా అంటే ఒక యూనిటీగా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు సపోర్ట్ చేసేవారు. అమ్మాయిలు రండి, అమ్మాయిలు అసలు వాళ్ళు అంతమంది గుంపుగా పడిపోతున్నారు. మనం ఏంటి వెనక? అసలు మనం ఎక్కడ తగ్గకూడదు. రండి. అసలు 2025లో వాళ్ళంతా చూసారా, పలానా వాళ్ళకి ప్రపోజ్ చేసాము, వాళ్ళకి బిర్యానీ పట్టుకెళ్ళాలి. అందరూ ఒకేలాగా ఉంటారు కదా, కొందరు అమ్మాయిలు బిర్యానీ పట్టుకెళ్ళి మరి పార్టీ ఇస్తారంట. ఏం వాళ్ళకేనా? మనం కూడా అంటే ఎవరైనా ప్రపోజ్ చేసే వాళ్ళకి బాబు నాకు జాబ్ వస్తుంది, నేనే కాలర్ మనం కూడా ఎగరేయొచ్చా? ఖచ్చితంగా మేడం. వాళ్ళ సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉండే వాళ్ళు కాలర్ ఎగరేసారు కదా మేడం. అమ్మాయిలు ఉన్నారు చాలా మంది, వాళ్ళ సఫర్ అయ్యే వాళ్ళు కూడా. ఏంటి వాళ్ళకే కష్టాలు అన్నట్టు 2024లో కష్టాలన్నీ మా అడ్రస్ ఎత్తుక్కొని వచ్చాయి బాబోయ్ అంటే ఉంటాయి మేడం. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా కాంపిటేటివ్ ఫీల్డ్ లో కూడా ఉండడం అనేది ది గ్రేట్. సో అమ్మాయిలు గ్రేట్ మేడం. అమ్మాయికి అవసరమా? వీళ్ళు ఆడవాళ్ళు కదా, ఇంట్లో వంట చేసుకొని ఉండొచ్చు కదా, లేకపోతే ఇంట్లో ఉండొచ్చు కదా అనేసి. వంట మ్యాటర్ కదా, నేను వండుతాను. వంట మ్యాటర్ కాదు అసలు. మా అమ్మ బాగున్నప్పుడు నేను కూడా వండుతాను. నేను ఇంట్లో నుంచి వస్తానంటే అది మ్యాటర్ కాదు. మా అమ్మ అలా కాదు, అమ్మాయికి ఇంట్లో ఉండే బాధ్యత. అమ్మాయిలు అందరూ ఒకలా ఉండని అసలు అన్ను. ఎంత కొంతమంది ఉంటారు, అబ్బాయిలు కూడా 50% ఎదలో ఉంటారు. నేను అదనట్లేదు. ఇంట్లో నా చేతనైతే అది అవదు. అది మేము చేత ఇంట్లో వంటలు. నేను అదనట్లేదు. మానసికంగా దెబ్బ తగిలినప్పుడు అందులో అమ్మాయి తప్పు ఉంటుంది, అబ్బాయి తప్పు ఉంటుంది. అయితే 2024లో నువ్వు అంటే అమ్మకి చాలా బాధ్యతగా వంట చేసి పెట్టావు, అవి నేర్చుకున్నావు అన్నమాట. 2024లో ఒక బాధ్యత నేర్చుకున్నావా? 23, 24 బాధ్యతలు నేర్చుకునే, దెబ్బలు పడే, సరైన రాడ్లు అన్ని మొత్తం దిగాయి. దాని నుంచి ఏం నేర్చుకుని 2024లో ఎంత కంబ్యాక్ అవ్వాలనేసి
నేర్చుకోవడం. 2024లో బాబాయ్ జాతి రత్నాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారు. కానీ ఒక్కొక్కరు ఆలోచన ఎలా ఉంది తెలుసా? ఏ అమ్మాయి అయితే నన్ను యాక్సెప్ట్ చేయలేదో, నేను మంచి జాబ్లో చేరి నా ఫొటోస్ పెడతాను, ఇన్స్టాలో రీల్స్ పెడతాను, నా ఫేవరెట్ ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తానని ఒకరు చెప్తే, ఇంకోళ్ళు అంటారు నాకు జాబ్ వచ్చిన తర్వాత 2025లో బిర్యానీ పార్టీ ఇస్తాను అనేసి. సో వీళ్ళంతా చూసిన తర్వాత ఆనిముత్యాలు జాతి రత్నాలు మనకైతే తప్పదు. సో యస్, మీ అంతా కూడా చూసారు కదా 2024లో మీ యొక్క గుడ్ మూమెంట్స్ అలాగే బ్యాడ్ మెమరీస్ ఏముంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కెమెరా పర్సన్ శ్రీనివాస, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.